అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చదలవాడి హరిబాబు. జాతీయ వినియోగదారుల సమాఖ్య జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడిని. ఈ రోజున రెండు విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. మొదటిది, రాష్ట్రంలో అన్ని రైతు బజార్లు, బహిరంగ మార్కెట్లలో ఉల్లిపాయలు కేజీ 90 రూపాయల వరకు అమ్మకం జరుగుతుంది. అయితే రైతు బజార్లలో ప్రభుత్వము టమోటాలు 40 రూపాయల కిలో, అదే ఉల్లిపాయలు కూడా 40 రూపాయలు. మరి గోళీల్లాగా ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుకునే గోళీల్లాగా ఉంటున్నాయి ఆ సైజులో. దాని మీద నిన్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరిగిన ప్రైసెస్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో నేను ఈ విషయాలు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం సబ్సిడీ రేట్లతోటి నాణ్యమైన షోలాపూర్ రకం పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయల్ని బహిరంగ మార్కెట్లో అమ్మవలసిందిగా వినియోగదారుల తరఫున కోరటం జరిగింది. అలానే చిన్న ఉల్లిపాయలు కూడా 400 రూపాయలు ఒక కిలో అమ్మటం జరుగుతుంది. అదే కందిపప్పు కూడా 170 రూపాయలు బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు. వీటిని కూడా మీరు ధరలు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. రెండోది, 400 రూపాయలు విడిగా టీ పౌడర్ అమ్మటం జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే, నేను కలెక్టర్ గారికి చెప్పాను, మీరు ఎక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే జిల్లాలో, అక్కడ ఒక టీ హోటల్ దగ్గర మీరు టీ తాగండి. దానివల్ల ఆ టీ ఎంత నాణ్యత గలదో మీకు తెలుస్తుంది. స్వయంగా గుంటూరు జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ గారు నన్ను పిలిపించి, నేను టీ తెప్పించుకొని తాగటం వల్ల నాకు వామిటింగ్ సెన్సేషను, హెడేకు ఇలా జరిగిందండి అని చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నాణ్యమైన గల టీ పొడి అనేది మార్కెట్లో అమ్మటం లేదు. ఆ టీ పొడి మీరు ఒక టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే ఒక కప్పులో టీ పౌడర్ వేయండి. టీ షాప్లో ఉన్న టీ పౌడరు తీసుకొని అందులో వేసి కొంచెం నీళ్లు పోస్తే అది టీలానే అయిపోతుంది. అది అన్సేఫ్. కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టీ తాగాలనుకున్నప్పుడు మీరు ఈ విధంగా టచ్ చేసి దగ్గరలో ఉన్న ఆహార నియంత్రణాధికారుల దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయానికి వచ్చేటప్పటికి, బంగారంలో హాల్ మార్కింగ్ ఉంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు. అలానే బంగారంలో బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ ఎలా ఇవ్వడం జరిగిందో, అలానే వెండితో తయారు చేసిన వస్తువులన్నీ కూడా దానికి కూడా సపరేట్గా మ్యాండేటరీగా ఒక మార్కును కేటాయించాలని మీ వినియోగదారుల సంఘాల తరఫున తీర్మానాలు చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళకి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వెండి ఆభరణలో వెండి 30% మాత్రమే ఉంటుంది. 70% కేడియం అనే పౌడర్ కలుపుతున్నారు. కనుక కాడ్మియం అంటారు. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీరు వినియోగదారుల సంఘ నాయకులతోటి చర్చించి మీ సంఘాల ద్వారా తీర్మానాలు చేసి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళకి కూడా మీరు తెలియజేయాలని, అలానే మీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యావసర సరుకుల మానిటరింగ్ కమిటీ మీటింగ్లో, ధరల నియంత్రణ కమిటీ మీటింగ్లో మీరు డిమాండ్ చేయండి. బయట మార్కెట్లో 90 రూపాయలు పెట్టి కొనలేకపోతున్న ఉల్లిపాయలు మీరు వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ప్రవేశపెట్టి, ప్రధానమంత్రి గారే ఢిల్లీలో 35 రూపాయలు గమనిస్తున్నారు ఉల్లిపాయల్ని, ఇక్కడ కూడా మీరు అమ్మించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పని అధికారులను హెచ్చరించండి.